నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడ అప్పారావు అంటే తెలియని వారు ఉండరు. నాటి నుంచి నేటి తరం వరకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త. గురజాడ నడిచిన నేల, ఆయన మధ్యలో మెదిలిన ఎన్నో భావాలు కావ్య రూపం దాల్చిన గుర్తులు నేటికి ఆ గృహంలో పదిలంగా ఉన్నాయి. వాటితో పాటు నాటి తెల్లదొరలను గుర్తు చేసే మరెన్నో చారిత్రక కట్టడాలు గురజాడ గృహం సొంతం. అయితే చారిత్రక నిర్మాణం శిథిలమైపోతుండడంతో ప్రస్తుతం గృహానికి రక్షణ లేకుండా పోతుందని గురజాడ సమైక్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. విజయనగరం పట్టణంలో గురజాడ వెంకట అప్పారావు గృహం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన గురజాడ నివాసానికి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. గురజాడ అప్పారావు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టు మేలు తలపెట్టబోయి అనే దేశభక్తి గీతం ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. గురజాడ వెంకట అప్పారావు 1861 సెప్టెంబర్ 21న జన్మించారు. గొప్ప సంఘ సంస్కర్తగా ఎదిగిన సమాజం కోసం ఎంతో పాటుపడ్డారు గురజాడ. తన రచనలతో సామాన్యులను సైతం ప్రభావితం చేశారు. మహాకవి గురజాడ నివసించిన స్వగృహం విజయనగరంలో ఇది యావత్ ప్రపంచంలో తెలుగు సాహితీ లోకానికి ఒక దేవాలయం. ఎందుకంటే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర గల ఈ గృహం మహాకవి గురజాడ వారు నివసించినది, ఆయన రచనలకు ఊపిరి పోసుకున్నది, ఆయన నడయాడనది, ఆయన తుది శ్వాస విడిచిన ఈ ప్రాంతం చాలా 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 పవిత్రమైనది. గతంలో మహాకవి గురజాడ నివసించిన ఈ గృహాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దీనిని సందర్శనీయంగా తయారు చేసి కొన్ని సంవత్సరాల పాటు ఒక లైబ్రరీ రన్ చేయడం జరిగింది. అయితే ఈ గృహం మీద ప్రభుత్వంకి మొదట్లో చాలా అశ్రద్ధ ఉన్నప్పుడు అందరి తాలూకు అభ్యర్థన మేరకు కానివ్వండి, సాహితీవేత్తల తాలూకు ఒత్తిడి కానివ్వండి, గృహాన్ని కొంత అభివృద్ధి పరచడం జరిగింది. మహాకవి గురజాడ స్వగృహాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అందజేయడం వల్ల ఈ గృహానికి ఏదైనా ఒక బెనిఫిట్ జరుగుతుందా, గొప్ప జరుగుతుందా, సెక్యూరిటీ జరుగుతుందా అనుకుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కేవలం ఒక బోర్డు పెట్టడం తప్ప వారి తరపున ఒక స్టాఫ్ కానీ, పర్యవేక్షణ కానీ, అభివృద్ధి కోసం శ్రద్ధ కానీ, లేకపోతే ఏదైనా నిధుల కేటాయింపు కానీ, దీని నిర్వహణ కానీ ఏమీ తీసుకోవడం జరగలేదు. కేవలం వాళ్ళ వల్ల వచ్చిన లాభం ఏంటంటే అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు, ఇది ఆర్కియాలజీకి సంబంధించిన ప్రదేశం అని రాశారంతే. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి గత 15 సంవత్సరాలుగా తీసుకెళ్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా అభ్యర్థన చేయడం, ప్రభుత్వం చూస్తామండం, చూడకపోవడం. వట్టి మాటలు గట్టిపెట్టి గట్టి మేలు తలపట్టవా అని గురజాడ అన్నారు. ఆయన విషయంలోనే ప్రతి సందర్భంలో కూడా మహాకవి మన్నించు అంటూ అడగాల్సి వస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒకటే, దీనికి సరైన సెక్యూరిటీ విషయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం. దాదాపు 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన గురజాడ నివాసాన్ని గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. రోజుకు వందలాది మంది విద్యార్థులు వచ్చి చదువుతుంటారు. ఎంతోమంది సందర్శకులు గృహాన్ని సందర్శిస్తూ ఉంటారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం రచన చేసి బాల్య వివాహాలను రూపుమాపారు. మరెన్నో రచనల ద్వారా యువతను ఉత్తేజపరిచారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప మహాకవి గురజాడ అప్పారావు. ఆయన ఇంటి మేడపై ఉన్న చిన్నపాటి గదిలో గ్రంథాలు, ఆయన వినియోగించిన వస్తువులు ఇప్పటికీ ఆ మహనీయుని సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. గురజాడ సాహిత్య సంపదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిజిటలైజ్ చేయాలి. అట్లాగే గురజాడ తాలూకా సంపదని వచ్చే జనరేషన్కి చూపించాలంటే కాపాడుకోవాలి. దీనికి కావలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత కూడా తీసుకోవాలి. లేకపోతే ఏదో గందరగోళం జరుగుతుందని చెప్పి ఎవరో అడావిడి చేసిన తర్వాత రావటం, మేము ఉన్నామని అనటం. ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నాం, ఇదంతా గొప్ప తంతు జరుగుతూ ఉంది. గురజాడ పేరును వాడుకుంటున్నారు, గురజాడ మావాడు అంటున్నారు, గురజాడ చాలా గొప్పవాడు, వీరుడు, సూర్యుడు అంటున్నారు. గురజాడ కుటుంబాన్ని ఆదుకోరు, గురజాడ గుర్తుల్ని ఆదుకోరు, గురజాడ సంపదని గౌరవించరు. మరి ఎందుకు ఇది అంతా మీరు చేస్తున్నారు అని అంటే ఎవరు మాట్లాడరు. ప్రపంచ దేశాల్లో షేక్స్పియర్ ఎంతవాడో అంతకన్నా గొప్పవాడు మన గురజాడ. తెలుగువారి అరుగు జార గురజాడ.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పింది గురజాడే. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవని చెప్పింది గురజాడే. మరి ఇటువంటి గురజాడ తాలూకా వస్తువులు, వారు వాడినటువంటి కళ్ళద్దాలు, వారు వాడిన పుస్తకాలు, వారు వాడినటువంటి కుర్చీలు అన్నీ కూడా మరి మనం చూడాలి కదా, మనం సేకరించాలి కదా, మనం బాధ్యత పడాలి కదా. ఆ కుటుంబం గురజాడను నమ్ముకొని మరో చోటకి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళ పూట గడిచినా గడవకపోయినా గురజాడ కుటుంబాన్ని ఆదుకోండి, గురజాడ సంపదని వచ్చే తరానికి అందివ్వాలని చెప్పి. ఘనచరిత్ర కలిగిన గురజాడ నివాసంలో కొందరు ఆకతాయిలు మధ్యమత్తులో దూరి విలువైన వస్తువులను, ముఖ్యంగా ఆయన రాసిన రచనలు, పుస్తకాలతో పాటు ఇతర సాహిత్య సంపదను ధ్వంసం చేశారు. ఈ విషయం గురజాడ అభిమానులతో పాటు సాహితీవేత్తలను సైతం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అయితే ఈ గృహాన్ని ఇప్పటికే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కు అప్పగించినప్పటికీ సరైన నిర్వహణ, భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురజాడ గృహాన్ని ఆధునీకరించి ఆయన సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని, గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ శాంతి దీక్ష కూడా చేపట్టినట్లు ఆయన వారసులు గుర్తు చేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ మేరకు దృష్టి సారించి చర్యలు చేపడుతుందో చూడాలి. మరి అయితే ఇదివరకు ఒకసారి ఇలాగ దొంగలు రావడం, నూతి మీద ఉన్న ప్లేట్ పట్టుకెళ్ళిపోవడం అది జరిగింది. ఇక్కడ ఉన్న మైకు అవన్నీ విసిరేయడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే మేము మొరపెట్టుకున్నాము, దీనికి ప్రొటెక్ట్ చేయండి ఇంటిని అని. ఇప్పుడు ఇది జాతి సంపద అండి. ఇది గురజాడ వారి కుటుంబ సభ్యులుగా మాకే కదా, ఇది మొత్తం ఆయన సాహిత్యము, ఆయన కూడా జాతి సంపద అయిపోయారు కాబట్టి దీనిని ప్రభుత్వం వారు మరికొద్దిగా పరిరక్షించాలని మేము కోరుకుంటున్నామండి. ఏ ఒక్క రోజు దీన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. తర్వాత దీన్ని పరిశుభ్రంగా ఈ మధ్యనే మాకు దీనికి మొన్నటి వరకు మెయింటెనెన్స్కి మనిషి కూడా లేరండి. జిల్లా పరిషత్ నుంచి నెలకు 10,000 గురజాడ అప్పారావు గారి గృహం మెయింటెనెన్స్. ఒక గృహం 100 సంవత్సరాలు అయిపోయిందంటే ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే 100 సంవత్సరాలు అయిపోయిన ప్రతి బిల్డింగ్ని పురావస్తు శాఖ వారి పరిధిలోకి తీసుకుంటారు. మామూలు ఇంటికన్నా 100 సంవత్సరాలు అయిపోయిన వాటి ఇంటికి మరికొద్దిగా పరిరక్షణ అనేది అవసరం. ఒక సున్నాలు వేయడం కానీ, తలుపులు బాగు చేయించడం కానీ అనే మాన్యుమెంట్లో దాన్ని అలాగే ఉంచుతామంటే అది శిథిలావస్థకు చేరుకుంటుంది. ఈ విషయమే మేము ఎన్నోసార్లు అధికారులను కలవడం, వాళ్ళకి విజ్ఞాపన పత్రాలు అందివ్వడం జరిగింది. గురజాడ అప్పారావు గారి ఇంటి పెరటి భాగం ఉన్న అంతా డంపింగ్ చేసేయడం వల్ల ఎత్తు అయిపోయి గోడలు, దాని మించి జంతువులేంటి, పాములేంటి, కోతులేంటి వచ్చేవి. ఇప్పుడు మనుషులు కూడా ప్రవేశించడం మొదలుపెట్టారు. మనుషులు కూడా దిగి గెంతి తాళాల బద్దలు కొట్టి తలుపులు తీసిన వెంటనే అవి ఏమయ్యాయా, వాటన్నిటిని ఏమైనా చెల్లాచెదురు చేసి పడేశారా, పైన కళ్ళజోడు ఏమైనా చిత కొట్టి పట్టుకెళ్ళిపోయారా అని నాకు ముందు టెన్షన్ వచ్చేసి ప్రభుత్వం చుట్టూ ఒక కంచెలాంటిది ఏర్పాటు చేసి కొంచెం హైట్లో ఐరన్ది పెట్టి ఆ మనుషులు ఎవరు ఇక్కడికి లోపలికి రావడానికి లేకుండా నెక్స్ట్ మనం కొనుక్కోలేని, సంపాదించుకోలేని సంపదని, జాతి సంపదని, చారిత్రకమైనటువంటి యాంటిక్ పీస్లు అంటాం కదా వీటిని, అలాంటివి ఇంకా మా దగ్గర వాచి అవి ఉంది. అవి పెడదామన్నా కూడా విలువ తెలియట్లేదు ఎవరికి, దీన్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళకి. కాబట్టి అవన్నీ మేము పెట్టినా కూడా ప్రొటెక్ట్ చేసి దీన్ని భావితరాలకు వాళ్ళకి స్ఫూర్తినిచ్చే కేంద్రంగా తీర్చిదిద్దాలని. అంటే ప్రతి వస్తువు ఆయన ఉండాలి. ఆయన రాసిన రచన కుక్కు 12, ఆయన 20వ సంవత్సరంలో రాసిన కుక్కు 18 నుంచి 1915లో రాసిన లంగరెత్తుము వరకు కూడా ఇక్కడ ఆయన రచనలు ఉండాలి. ఆయన వీలైనంత వరకు ఆయన వాడిన వస్తువులు ఉండి భావితరాల వాళ్ళకి ఇది స్ఫూర్తి కేంద్రంగా ఉండాలనేది కుటుంబ సభ్యులుగా మా ఆవేదన, అభిప్రాయము, ఆలోచన.